హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు చూసుకోవచ్చు, మీ ముందు ఉండేది మా పోతు మేకపోతు అండి. దీన్ని అయితే అమ్మలేదు, చూసుకోవచ్చు. ఇవైతే మేకల్లో పోవండి, గొర్రెలలో అలవాటు. చూసుకోవచ్చు, గొర్రెలు కానీ చిన్నపిల్ల తల్లులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పోతు, అండి. ఇగోండి వాటికి పుట్టిన కిడ్స్, దానికి పుట్టినవే. ఇక్కడ చూడండి, చిన్న గొర్రె పిల్ల ఆడుకుంటుంది, ఒకటి పాలు తాగుతుంది వాళ్ళ అమ్మ దగ్గర. చిన్న పిల్లలండి, వారం అయింది పుట్టి. మామూలుగా పొనుకోనుంది గొర్రె. ఇదిగోండి, ఇది కానీ క్యూట్గా ఉంది కదా ఫ్రెండ్స్, తలమైన చొక్క. అది వాళ్ళ అమ్మ జాలగొర్రె అంటారు దాన్ని. పోతే అయితే నన్ను అయితే గింజలు పెట్టి అలవాటు అయ్యి నా దగ్గరే తిరుగుతుంది. చూసుకోవచ్చు, దానికి క్లారిటీగా చూపిస్తున్నాను మీకు, చూడండి. బయటకు వదలమని అది అలా. ఇప్పుడే ఆకైతే తినేసింది. పొద్దున్నే తెచ్చేస్తామండి ఆకు. ఇది ఇంకో గొర్రెపిల్ల. ఇది అయితే రెడీగా ఉన్నాయి బయటికి వెళ్ళడానికి మేతకి. చిన్నపిల్లలు అయితే ఇంటికాడే ఉంటాయండి, చూసుకోవచ్చు. పరుగులు పెడుతున్నాయి. బయటికి వెళ్ళి చూద్దాం మేకలు మని. చూసుకోవచ్చు, అన్నీ కొనుక్కొని నెవరేస్తున్నాయి. పోత అయితే హుషారుగా బయటికి వెళ్ళింది. చూసుకోండి, వర్షాకాలం కదా, ఆకు ఎక్కడ పెట్టినా ఆకు ఉంది. చూడండి, లేపుతున్నాను. ఇది నల్ల మేక అండి, ప్యూరు. ఎక్కువ మేకల వాళ్ళు వీటిని లైక్ చేస్తారు. ఇవైతే గొర్రెలో పోయేవే అండి మేకలు. ఇది ఇంకో కిడ్. ఇది దీన్ని అమ్మము, పెద్దదాన్ని అమ్మేసి దీన్ని మటుకు ఉంచుతాము. ఆ పిల్లది అమ్మ ఇదండి. ఇది ఆ పిల్ల వాళ్ళ నానమ్మ. చూసుకోవచ్చు, దీనికైతే ఒకసారి దీని 2 పిల్లలండి, లోపల చూపించాను కదా, మళ్ళా అయితే చెప్తాను మీకు. పెద్ద మేకలు అండి, చూసుకోవచ్చు. ఇది సార మేక. ఇదే మన కాడ ఉన్న టాప్ మేక. హైట్ వెయిట్ బాగుంటుంది. ఇది పాలు తాగుతుంది దాని పిల్ల. ఒక్కటే అండి దాని పిల్ల. అక్కడ ఏరియా వాళ్ళ మేకలు అయితే వెళ్తున్నాయి. అవి వేరేనండి, అవి మామూలు మేకలు. ఈ గుర్రెలలో వెళ్ళాయి. చూసుకోవచ్చు, అన్నీ పొనుకొని ఉన్నాయి. మన కుక్క. గొర్రెలు మెట్టి అలవాటు చేయాలన్నా. చూడండి, ఆట అయితే ఆడుతున్నాయి మేకలు. చిన్నదైనా వాటి మీదకి పొడుస్తుంది. ఇది
నల్ల మేక, కొంచెం తెలుపు అయితే కలిసింది అది. పొనుకున్నాయన్నీ ఫుల్గా మేసేసి. అది పిల్ల తల్లి అండి, ఆ సారీ అంటారు వాటిని. మీ ఊర్లో ఏమంటారో మాకు కామెంట్ చేయండి, మాకు తెలియదు కదా. ఇక్కడైతే మాది ప్రకాశం జిల్లా పామూరు మండలం బల్జిపాలెం అండి. ఇక్కడైతే వీటిని సార మేకలు అంటారు. దాని పిల్ల అదే అండి, అంతకుముందు పిల్ల, ఇప్పుడు ఇది కాదు, అంతకుముందు పుట్టిన పిల్ల అది. దాన్ని అయితే అమ్మలేదు. ఇప్పుడు పిల్ల అదే అండి, చిన్న పిల్ల. దాని తర్వాత ఇది పుట్టింది. మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ప్రతి మేకని. నీళ్ళు తాగనీకి వచ్చింది. ఇప్పుడు పాలు అయితే చూడవచ్చు, బాగా తాగుతుంది చిన్నపిల్ల. ఆగ్గాని ఎక్కువ ఇంకా తినట్లేదు, వాళ్ళ అమ్మ దగ్గరే పాలు అయితే తీసుకుంటుంది బాగా. చూడండి, దాని పిల్లది ఫ్యామిలీ, మూడో ఫ్యామిలీ. ఇవన్నీ ఒక మేకే అండి, మేము కొన్నదైతే లేదు. అన్నీ ఒక మేక ఉంటే ఈ ఒక 50 మేకలు అయితే అమ్మేసి ఉంటాం. ఒక మేకతో ఇన్ని అయ్యాయి. ఇంకా వీటికంటే ముందు చాలా మేకలు అయితే అమ్మేసాము. చూడండి, ఇప్పుడైతే మన పోతే ఇది అక్కడికి వెళ్ళింది, వాళ్ళ ఇంటి దగ్గర, వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి మళ్ళీ వచ్చిద్దండి. అది కామన్. ఇదైతే మండ తెచ్చే దోటండి, చూడవచ్చు. దాకా మండ తెచ్చి అక్కడైతే పెట్టేస్తున్నా మా ఇంటి దగ్గర. ఇప్పుడు ఆకైతే చూపిస్తాను. మేము ఒక యాప చెట్టు అయితే వేసాము, కానొస్తుంది కదండి, చిల్ల చెట్ల మధ్యలో. చిల్ల చెట్లు ఎందుకు కొట్టలేదంటే మేకలు తినేస్తాయని. ఆ సుబాబులాగా అంటారండి దాన్ని. అది మటుకు పిల్లలకి బాగా పోషకంగా ఉంటుంది. ఇది వేరే మేక మందే అది. అన్న ఈ చూపిస్తానండి. ఇది ఆ పోతు పిల్ల వాళ్ళ అవ్వ, అమ్మమ్మ అంటారు దాన్ని. ఈ రెండు అమ్మ కూతురు. చూడండి, రెండు ఒకే విధంగా ఉన్నాయి కదా. ఇంకొక 10 నిమిషాల్లో అయితే ఈ గొర్రెలలో వెళ్ళిపోతాయి. మీకు రేపైతే చూపిస్తాను ఇంకో రోజు. మా గొర్రెలు ఇక్కడ కాదు అయి ఉండేది, ఏరేది ఇక్కడ ఉన్నాయి. ఏరేది ఇక్కడ దొడ్డేసి ఉన్నాం, దొడ్లో ఉంటాయి. దాంట్లో పొట్టేళ్ళు, పెద్ద పెద్ద పొట్టేళ్ళు అన్నీ. గొర్రె అయితే ప్రతి గొర్రె అయితే చెప్తాను నేను క్లారిటీగా. మీరు చాలా మేకలు చూస్తే ఎవరైనా దొడ్లో కట్టేస్తారు లేదా దొడ్లో తోలుతారండి. మా ఈ మటుకు కట్టేయము, ఇట్లానే రోడ్డు ముందు పండుకుంటే, ఇది నైట్ అయినా పొగులైనా. అదైతే అక్కడ ఆడుకుంటాం చూడండి, చిన్నపిల్ల వైర్తో. దానికైతే కరెంట్ లేదు, ఏం కాదు. చూడండి, అన్నీ ఒకే లాంటి పిల్లలు ఆడుకొని వచ్చేస్తుంది. ఒక గిడ్డి పార్క్ అయితే నోట్లో పెట్టుకుందండి, అది తింటుంది చూడండి. ఈ మేకది ఆ మరక అండి,
ఆ మరకదే ఆ తొట్లో మూతి పెట్టిన పోతు పిల్లండి. ఈ మూడో ఫ్యామిలీ. ఆ పొనుకున్న మేక ఈ నిలబడిన ఆ పొనుకున్న ఆ పక్క తెల్లగా ఉంది చూడండి, తెల్లగా కొంచెం. ఆ మేక ఈ నిలబడిన నల్ల మేక రెండు ఒకే తోటి పుట్టినాయి, అక్క చెల్లెలు కమల పిల్లలు. దానికైతే 2 సార్లు పోతు పిల్ల పుట్టితే అమ్మేసామండి. పోతులు అయితే ఉంచం ఎక్కువ, మేకలు అయితేనే పిల్లలు పెడతాయి అనేది మనం ఉంచుతాము. అయితే కొన్నవి అయితే కాదండి మేకలు, మన ఇంట్లో పుట్టిన మేకలు అన్నీ. సమ్మర్లో ఆకు ఎక్కువ ఉండదు కాబట్టి జొన్నలు అవి పెడతాము మేకలకి, అందుకే సూపర్గా ఉంటాయి మన మేకలు. గొర్రెల్లోనే వెళ్తాయండి, గొర్రెల్లోనే వస్తాయి, మనకి ఇబ్బందిగానే ఎక్కువ పెట్టవు. చూపిస్తాను. అంతకుముందు ఎక్కడైతే అది ఇప్పుడు ఇల్లు కట్టుకున్నామండి, అంతకుముందు ఇక్కడ మా గుడిసె అనేది ఉండేది. గుడిసెలో ఉండేవాళ్ళం ఫస్ట్ మేము, ఇల్లు లేక. కానక చెట్టు కానొస్తుంది కదండి మీకు, ఇది యాప చెట్టు. మన అయితే కాదండి, వాళ్ళు కొడతారు. ఇక్కడ ఈ ప్లేస్లో మేము ఉండేవాళ్ళం. అది మా పాత తలుపు. జామ చెట్టు కానీ అప్పుడు నాటిందండి, ఇప్పుడు పట్టించుకోవట్లేదు మేము. తర్వాత ఇది ఎంత శుభ్రం చేసి గొర్రెలకి ఇక్కడే దూరం అయిపోతుందని ఇక్కడే షెడ్ లాంటిది వేయాలని చూస్తున్నాము. ఎలా అయిద్దో మీకైతే జామ పిందెలు అయితే చూపిస్తాను. ఇప్పుడు పిందెలు అయితే మీకు చూపిస్తాను. అంతకుముందు ఆ గుడిసె స్తంభాలు అయ్యండి, అవి పిందెలు కానొచ్చాయి కదండి, అవిగో 2 పిందెలు. ఇంకో కొమ్మనైతే పట్టుకుందాం మనం, ఇదిగో చూపిస్తున్నాను. చిన్న పిందెలు చూసారుగా. చెట్టు అయితే చాలా ఆరోగ్యంగా అయితే ఉంది. ఆకు చూడండి, అయితే మొత్తం చిల్ల చెట్లు అయితే అల్లుకోపోయినాయి. ఇక్కడ వచ్చేస్తాం మనం వెనక్కి. ఆ ముందు కానొచ్చే ఇట్లు మా చేయనైన వాళ్ళది, మంది అయితే కాదు. మంది ఈ పక్క ఇల్లు అండి, అది మా చేయనైన వాళ్ళది. అందరం కలిసి ఉంటాం. ఇంట్లోకి వెళ్దాం మళ్ళీ. మీకు గొర్రెలకైతే టైం అయిపోయిందని మా నాన్న అయితే పిలుస్తున్నాడు, తోలమంటున్నాడు గొర్రెలు బయటికి. అంటే పొలం పోవాలి కదండి, ఎప్పుడు ఇంట్లో ఉండవు కదా.